అందరికీ నమస్కారం. గుంటూరులో 3 రోజుల పాటు జరిగే B2 ఎక్స్పో పారిశ్రామికవేత్తల సదస్సు నిన్న ఆగస్టు 7న ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గుంటూరు నగర అభివృద్ధి గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గుంటూరు ఒక పెద్ద నగరంగా ఉండేది. కాలక్రమంలో అనేక నగరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. కానీ గుంటూరు మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకుండా ఒక పెద్ద పల్లెటూరిలానే మిగిలిపోయింది అని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి B2 ఎక్స్పోలు గుంటూరులో పారిశ్రామిక వాణిజ్య రంగాల అభివృద్ధికి ఎంతవరకు దోహదపడతాయి? ఈ కార్యక్రమంలో ఏం జరిగింది? ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు? పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు? పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మాలాంటి వాళ్ళందరూ కూడా తెలియజేసేటువంటి విధంగా ఎక్స్పోల్ని క్రియేట్ చేసి ఈ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఐడియాస్ అనేది ఒక ఐడియా మొత్తాన్ని మార్చేస్తుంది. సో ఐడియా రావాలంటే ఇటువంటి ఎక్స్పోస్ కావాలి. ఇటువంటి ఎక్స్పోస్ ఆర్గనైజ్ చేయాలంటే కొంత డైరింగ్ తో పాటు అందరితో కలిసి 1-2 సార్లు వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొని రావాలంటే చాలా ప్రయత్నం ఉంటుంది. ఈరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సోలార్ కానీ, అలాగే పల్సెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, బిల్డర్స్ కానీ, ఇట్లా అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గుంటూరులో ఏముంది అంటే ఇవన్నీ ఉన్నాయి అనేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేనైతే మొత్తం తిరిగి చూడలేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్ టైం అవుతుంది కాబట్టి నేను కొద్దిగా తొందరగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ ఎక్స్పో మరింత అందరు కూడా విజిట్ చేసేటువంటి విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒకసారి ఇన్వైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ని ప్రొజెక్ట్ చేసి తప్పకుండా ఇంకా మంచి వాల్యూమ్ లో ప్రజలు అందరికి కూడా తెలుస్తుంది. బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, లింక్స్ పెరుగుతాయి. కొత్తోళ్ళకి ఇవాళ 100 కోట్లు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి 1 కోటి రూపాయలు వ్యాపారం చేయించడానికి భయపడతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆ వ్యాపారం గురించి తెలియదు కాబట్టి భయపడతా ఉన్నారు. ఈ రోజు ఇటువంటి ఎక్స్పోస్ లో కొంత సెమినార్స్ ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియజేసి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ద్వారా కొత్త బిజినెస్ ని తీసుకొని రావడం. ఒక పక్కన ప్రభుత్వం కూడా ఈరోజు మీరందరూ కూడా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నిన్న నేను ప్రెస్ మీట్ ఒకటి పెట్టాను. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఇండియా పేరుతో ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ స్టేట్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ముందుకొస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో కోalition చేసి ఏ స్టేట్ లో ఏ ఐటమ్ పెడితే బాగుంటుంది, ఏ ఫీల్డ్ తీసుకుని వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కి 6,696 కోట్ల రూపాయలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇండియా వాళ్ళ సహకారంతో వచ్చింది. అదర్ దాన్ దట్ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. దీనికి కారణం కేవలం 1 రోజుతో వచ్చినది కాదు. ఇది మొన్న CAA సమ్మిట్ వైజాగ్ లో పెడితే 2 days మేము అటెండ్ చేశాం. నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క అంశంలో కూడా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు AI ద్వారా ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటే ఎంతమంది కొత్త ఉద్యోగాలు వస్తాయో కూడా సెమినార్ లో వివరించినటువంటి పరిస్థితులు. అలాగే MSME సెక్టార్ లో ఈరోజు ఎటువంటి మార్పులు వస్తా ఉన్నాయి, హాస్పిటల్స్ ని టేక్ ఓవర్ చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఇట్లా ప్రతి ఒక్క సెక్టార్ గురించి కూడా వివరించి ఆఖరికి గుడ్లు అమ్మేటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు గుడ్డు ఈ షేప్ లో కాదు, మీరు గుడ్డుని ఫ్లేక్స్ లాగా తయారు చేసి అమ్మొచ్చు అనేటువంటి ఐడియాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఎక్స్పోస్ మనందరికీ కూడా చాలా ఉపయోగం. దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో మా హరికృష్ణ గారి సారథ్యంలో, అలాగే పెద్దలు శ్రీధర్ గారి సారథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళ టీం అందరూ కూడా గుంటూరులో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున, మా తరఫున వీఆర్ ఆల్ వెల్ విషర్స్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్. డెఫినెట్లీ వి ఆర్ విత్ ద టీమ్. థ్యాంక్ యూ. ఈ వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.